హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక సింపుల్ వీడియో అండి. మనం ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టాలి అనుకున్నప్పుడు టైం ఎక్కువ లేనప్పుడు ఇలా సేమియా పాయసం అయితే ఒకసారి ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. స్టవ్ మీద ఏదైనా ఒక పాత్ర పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యి అయితే తీసుకోండి. ఆ తర్వాత ఎండు ద్రాక్షను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండు ద్రాక్ష ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. అదే కడాయిలో ఇంకో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి 1 కప్పు వరకు సేమియా అయితే తీసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే కడాయిలో 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న సేమియానైతే అందులో వేసి సేమియా కొంచెం బాగా ఉడికిన తర్వాత మనం వాటర్ ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక పెద్ద గ్లాసు పాలైతే తీసుకొని పచ్చి పాలు తీసుకోండి. ఇక్కడ పోసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి. ఈ పాలు సేమియా బాగా కలిసిపోయి ఇలా తెరలేటప్పుడు మనం ఫస్ట్ సేమియా ఏ బౌల్తో అయితే తీసుకుంటామో అదే బౌల్తో చక్కెర కూడా తీసుకోవాలండి. మీకు స్వీట్నెస్ని బట్టి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ యాడ్ చేసుకోండి. నేను 1 కప్పు సేమియాకు వచ్చేసి 1.25 కప్పు వరకు చక్కెర అయితే తీసుకున్నానండి. ఈ చక్కెర కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఒక పొంగు రానిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. పూజ చేసేటప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు స్వీట్ చేయాలనుకుంటే జస్ట్ 10 నిమిషాల్లో అయితే అయిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ మంది చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ ఎంతో విలువైనది, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇవాల్టి వీడియో అయితే ఇదండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతలోపు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, బాయ్ బాయ్.